కలిసి నాకు ఇచ్చారు, ఆశీర్వదించారు. కానీ ఈరోజు చూస్తే ఇంత డ్యామేజ్ చేసిన ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరు లేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది అసమర్థులు ఉన్నారు, సరిగా పనిచేయలేదు, కొంతమంది అవినీతి ఉంది, చిన్న చిన్న విషయాలు చేశారు. కానీ ఏదైతే అతను రివర్స్ టెండర్స్ అన్నారో పరిపాలన మొత్తం రివర్స్ చేసి అతని నేచర్ ఏదైతే ఉందో విధ్వంసం. తొలి రోజు మీరు ఒకసారి చూసుంటారు ఎలాంటి మనస్తత్వం అంటే ప్రజావేదిక ఉండేది. ఇక్కడ ఏమాత్రం కూడా చిన్న చిన్న హాల్స్ కూడా లేని పరిస్థితి. అందుకే నేను వచ్చినప్పుడు ప్రజావేదిక కలిసి మీటింగ్లు పెట్టుకోవాలంటే కలెక్టర్ మీటింగ్లు హోటల్స్లో లేకుంటే కన్వెన్షన్ హాల్స్లో పెట్టుకునే వాళ్ళం. అది కట్టాం. అతను ఎలాంటి క్రూరమైన మనస్తత్వం అంటే నేరుగా అదే ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రజావేదిక ఈ రోజే కూల్చేస్తున్నారని సాయంత్రం పంపించి కూల్చేశాడంటే మనిషి ఎంత భయంకరమైన మనిషో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచే విధ్వంసం ప్రారంభమైంది. అది నా ఆస్తి కాదు, ప్రజలు కట్టిన ట్యాక్స్తో మీ డబ్బులతో అక్కడ ప్రజావేదిక కట్టారు తప్ప అది నా సొంత ప్రాపర్టీ కాదు. అంటే ప్రజాధనం అంటే లెక్కలేనితనం ఎంత ఉందో దాంతో ప్రారంభమైంది. ఇంకొక పక్క మీరు చూస్తే వ్యవస్థలన్నీ కూడా మీరు ఒకటి అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రజానీకం మొత్తం వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురైనాయి. ఎందుకంటున్నానంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు మొన్నే స్వాతంత్ర దినోత్సవాలు మనం జరుపుకున్నాం. మనం చేసిన గొప్ప విషయాలని చెప్పుకున్నాం. మన రాష్ట్రంలో కూడా అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చి అనేక విధాలుగా రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తూ అనేక విషయాలు కొత్త కొత్త విషయాలను కూడా తీసుకొచ్చారు. ఒక్క విషయం మీరు చూస్తే ఒకప్పుడు పరిపాలన అంటే ఒక అడ్మినిస్ట్రేషనే అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి సంక్షేమం కూడా ప్రభుత్వ బాధ్యతని ₹2 కేజీ బియ్యం కానీ, అందరికీ పక్కా ఇళ్ళు నిర్మించడం కానీ, చీరా దోవతి సగం ధరకి ఇవ్వడం కానీ, రైతులకు ₹50కే కరెంట్ ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా వినూత్నమైన కార్యక్రమాలకు నాంది పలికారు. అక్కడి నుంచి వచ్చిన ముఖ్యమంత్రులందరూ ఇంకా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు. నేను కొన్ని కార్యక్రమాలు తీసుకుంటే ఇంకా వాళ్ళకు పేరు రావాలని ఇంకా కొన్ని కార్యక్రమాలు యాడ్ చేశారు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు చూస్తా ఉంటే అన్ని వ్యవస్థల్ని, ఒక్క వ్యవస్థ కాదు, ఈయన దాడికి ఏ వ్యవస్థ కూడా ఆగల. విద్యా వ్యవస్థ ఉంది, నాడు నేడు అన్నాడు. అదే మరి ఇంగ్లీష్ మీడియం అన్నాడు. ఇంగ్లీష్ మీడియం కొత్త, బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టిపోయారు. నేను ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పా, ఇంగ్లీష్ మనకేం కొత్త కాదు. బ్రిటిష్ వాళ్ళు కోహినూరు వజ్రం కూడా తీసుకుపోయారు కానీ ఇంగ్లీష్ తీసుకుపోలేకపోయారు. ఇక్కడే వదిలిపెట్టిపోయారు. అందరి దగ్గర ఇంగ్లీష్ ఉంది అప్పటికే. నేను బిల్ గేట్స్ని కలిసినప్పుడు ఫస్ట్ డే చెప్పాను, ఇండియా మేమంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. స్వతహాగా మేము మ్యాథమెటిక్స్లో నెంబర్ 1. బ్రిటిష్ వాళ్ళు పోతూ ఇంగ్లీష్ వదిలిపెట్టారు. ఈ రెండు కూడా డెడ్లీ కాంబినేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ నేను ఆ రోజు చెప్పా. మీరు ఆ మధ్యలో చూసుంటారు ఎన్ని విమర్శలు. నేనేదో ఆయన పేదవాళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పించేస్తే నేనేదో అడ్డుపడిపోతున్నానని. అంటే ఒక వ్యక్తి విధ్వంసం చేయాలంటే కుట్రపూరిత రాజకీయాలు చేసుకుంటూ దాన్ని ఏ విధంగా సర్వనాశనం చేయాలో నాశనం చేయడం నెంబర్ 1 అతను. ఈరోజు విద్యా వ్యవస్థ 19వ స్థానానికి వెళ్ళిపోయాం. స్కూల్స్ మూసేశారు. నాడు నేడు బిల్డింగ్లు కట్టి అసలు బిల్డింగ్లు నిలిచిపోయే పరిస్థితికి వచ్చింది. వ్యవసాయ పాడుపడిపోతున్నాయి. కొంతమంది పిల్లలు చదువుకోవాలంటే చెట్టు కింద మళ్ళా గెతయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే 4 సంవత్సరాలుగా చదువు చెప్పే టీచర్లు ఏ విధంగా ప్రవర్తించడం మీరు చూశారు. ఒక్క టీచర్ని డిఎస్సి పెట్టి నియమించినదంటే విద్యా వ్యవస్థ ఏ విధంగా బాగుపడుతుందో మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు,
మా తమ్ముడు చెప్పాడు చదివేదే రాదు, అందుకే చదువుకోని వ్యక్తి అనుకుంటాడు నాకంటే బాగా చదివితే నేను వాళ్ళ ముందర వెలవెలబోతాను కాబట్టి ఎవడో చదవకుండా ఉంటే ఈ రాష్ట్రం ఏమైనా పర్వాలేదనే ఉద్దేశంతో విద్య పైన మన పిల్లల పైన కక్ష కట్టే పరిస్థితికి వచ్చాడు. వ్యవసాయం ఏ రైతు ఆనందంగా లేడు. ఈరోజు మీరు చూస్తే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా, నాకు కూడా జ్ఞాపకం, మీరు కూడా సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నారనుకుంటా, రాలేదు, కోఆపరేటివ్ మినిస్టర్గా ఉన్నారు. మీరు చూస్తే ఒక సిస్టమ్ పెట్టాం, రైతులు పండించిన పంటంతా కొనడానికి పగడ్బందీగా డబ్బులు ఇవ్వడానికి సిస్టమ్ తీసుకొస్తే ఇప్పుడు ఆర్బీకేలు తీసుకొచ్చి మొత్తం ముంచేశాడు. ఎక్కడా రైతు దగ్గర కొనే పరిస్థితి లేదు, గిట్టుబాటు ధర లేదు, మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్కన మీరు చూస్తే ఇరిగేషన్ ఆ శాఖను మూసేశాడు. సంక్షేమం అడ్రస్ లేకుండా పోయింది.